రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను, నా సంఘాలు, కుటుంబాలను భద్రపరిచి కాపాడి ఈరోజు ఈ విధంగా దేవునిని ఆరాధించడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. అంతేకాదు, ఇది మా పాప పుట్టినరోజు 4 సంవత్సరాలుగా తెంచి 5వ సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టించి ఉన్నాడు. 4 సంవత్సరాలు కూడా దేవుడు ఆ బిడ్డను కాపాడి సజీవులుగా ఉంచి ఆరోగ్యం ఇచ్చి బలహీనతలు ఎందును అనారోగ్యం అందును ఆయన విడిచిపెట్టకుండా ఇంతవరకు నడిపించి ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మా తండ్రి గారు చనిపోయిన కొత్తలో కుటుంబానికి ఆదరణ, ఓదార్పు మొదటి స్థానం దేవుడైతే, రెండవది ఆమె. ఎందుకంటే తర్వాత మేమందరము కూడా మరలా తేరుకోలేము, నిలబడలేమన్న స్థితిలో మా జీవితాలకి దేవుడట్టి బహుమానం ఇచ్చి, బాధ నుంచి పూర్తిగా కాకపోయినా కొద్దిగా ఆ బాధ నుంచి బయటపడటానికి దేవుడట్టి బహుమానముని మాకిచ్చి ఉన్నాడు. ఈ 4 సంవత్సరాలు కూడా బిడ్డ కాపాడబడిందంటే కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే. హల్లెలూయా. తన తాతగారి వస్తువులన్నీ ఇప్పటికీ కూడా గుర్తుంటాయి. సంవత్సరం వయసులో ఉన్నప్పుడే చెప్పులు కూడా గుర్తుపట్టిందండి. ఎందుకంటే ఒక జత చెప్పులు ఆ స్టాండ్లో ఉండిపోయినాయి. సంవత్సరం వయసు పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఆ చెప్పులు కూడా గుర్తుపట్టి చేత్తో బయటికి లాగి అక్కడ పెట్టింది. ఎందుకంటే ప్రతి వస్తువులు అన్నీ కూడా జ్ఞాపకం ఉన్నాయి. దేవుని అభిషేకంతో దైవజనులు సేవకు ప్రతిష్ఠించి ఈ విధంగా ఆయన ఆలోచనలు, ఆయన నడిపింపుని బట్టి ఆ బిడ్డ 1 సంవత్సరం పాటు వారి దగ్గర పెరగటం జరిగినది. అందువలన దేవుడు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. 5వ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడుతాడు సంఘ ప్రార్థన వలన. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే, ఈ ఆదివారం అంటే ఇది మరి ఏం తేకుండా వచ్చారే? ఏం తేవాలి? మట్టలు తేవాలా? ఈత మట్టలు, కొబ్బరి మట్టలు, ఆ దినములలో కొమ్మలు, ఇంకా ఏం పరిచారంట రోడ్డు మీద? ఏం పరిచారంట? బట్టలు. ఇవన్నీ కూడా పరిచారు. కాబట్టి మనము ఆ మాటలు మీకు తెలుసు కదా, యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కటము, ప్రయాణం చేయటం, వెళ్ళటము, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఎక్కువ సమయం కాకుండా క్లుప్తంగా చిన్నగా కొన్ని మాటలు మనం చదువుకుని ఆ తర్వాత మన వర్తమానం వేరుగా ఉంది, దానిలోకి వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మనం చదివితే 29వ వచనం నుంచి ఇంచుమించు 38వ వచనం వరకు ఆ యేసు ప్రభువారు బయలుదేరుతున్న సందర్భం అవన్నీ కూడా రాయబడుతున్నది. ఇప్పటి నుంచే కాదు, ఇంచుమించు 20 సంవత్సరాలు పైబడి ఈ మాటలన్నీ కూడా మీరు వింటూనే ఉన్నారు. ఇక్కడ రాయబడుతున్న మాట, యేసు ప్రభువారు అక్కడ కనబడుతున్న ఒక గ్రామానికి సమీపిస్తున్నప్పుడు, ఒలివల కొండ దగ్గర ఉన్న ఒక గ్రామం బేతనియ అనే గ్రామముకు సమీపముగా రాగా ఆయన దగ్గరున్న 2 శిష్యులను పంపించాడంటే, ఏమనంటే మీ ఎదురుగా కనబడుతున్న ఊరు అనే ప్రాంతానికి మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్న గాడిదయు, దానితో పాటు ఏం కట్టబడి ఉందంట? గాడిద పిల్లయు, 2 కూడా కట్టబడి ఉంటాయి. వాటిని విప్పదీసుకుని నా దగ్గరికి తీసుకురండి. ఓడదీస్తున్నప్పుడు ఎవరైనా సరే ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగితే, ఇది నా ప్రభువునకు కావాల్సి ఉన్నది. హల్లెలూయా. ఈ మాట చెప్పండి అన్నారు. కాబట్టి వారు బయలుదేరి యేసు ప్రభువారు తమకు ఆజ్ఞాపించినట్లుగా ఎదురుగా కనబడుతున్న చిన్న గ్రామానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే ఈ 2 కట్టబడి ఉంటాయని చెప్పారో అక్కడికి వెళ్ళగానే గాడిదయు, గాడిద పిల్లయు కనబడినప్పుడు వారు వాటిని ఓడదీస్తూ ఉండగా ఇంటి యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, ఎందు నిమిత్తమై మీరు వాటిని ఓడదీస్తున్నారు? ఎవరయ్యా మీరు ఓడదీయటానికి కారణం ఏంటి? వారు అంటున్నారు కదా, ఇది మా ప్రభువునకు కావలసి ఉన్నది, ఇది ఆయన తీసుకురమ్మని మాకు ఆజ్ఞాపించాడు.
ఇంకేంటి యజమానుడు అడ్డు చెప్పకోకుండా వాటిని తనతో పాటు పానిచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ రెండింటిని కూడా తీసుకువస్తున్నారో ఆ గాడిద పిల్ల మీద ఇంకా అక్కడ రాయబడుతుంది 33వ వచనం చదివితే, ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగాను. అందుకు వారు అంటున్నారు, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది. తర్వాత అది యేసు వద్దకు తోలుకొని వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసు దాని మీద ఎక్కించి ఆయన వెలుచు ఉండగా తమ బట్టలు ఏం చేశారంట, దారి పొడుగున పరిచిరి. ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇలాగ వెళుతూ ఉండగా, ప్రయాణం చేస్తూ ఉండగా గాడిద పిల్ల మీద కూర్చోవడానికి కొంచెం అనుకూలంగా ఉండాలని దాని మీద ఈ వస్త్రాలన్నీ కూడా దాని మీద వేస్తారు. దాని మీద వేయటమే కాదు, రెండవది మళ్ళీ వస్త్రాలను ఏం చేశారంట, రోడ్ల మీద అలాగ పరిచి ఉన్నారు. ఇలాగ రోడ్ల మీద అన్నీ కూడా పరిచి ఉన్నప్పుడు మత్తయి రాసిన సువార్తలో కనబడుతుంది, వస్త్రాలతో పాటు వారు ఇంకేమేమి పరిచారో అక్కడ కనబడుతుంది. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చదివితే, జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొంచెం కొందరు చెట్టు కొమ్మలు నరికి దాని పొడుగున పరిచిరి. ఇక్కడ రాయబడుతున్న మాట కొంచెం ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటిదంటే, ఆయన వెళుతూ ఉండగా దాని మీద వేయటమే కాదు కానీ దారి పొడుగుతో ఏం చేశారంట, వస్త్రాలు పరిచి దాంతోపాటు కొంతమంది చెట్టు కొమ్మలు కూడా నరికి దారి పొడుగుతున్న వాటిని పరిచారు. ఇక ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ కూడా జయోపజయాలు కొడుతూ ఏమన్నట్టున్నాడు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, హల్లెలూయా. వారందరూ ఇటువంటి కేకలేస్తూ దేవునిని మహిమపరుస్తున్నారు. వారు ఇలాగ మహిమపరుస్తుంటే ఈ ప్రజలందరూ కొంతమంది చూసి సహించలేని వారు ఉన్నారు, ఓర్చుకోలేని వారు ఉన్నారు, లోపల కుళ్ళుకుంటున్న వారు ఉన్నారు. అటువంటి విధంగా బోధకుడి దగ్గరికి వచ్చి వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బోధకుడా ఏంటిదయ్యి అల్లరేంటి, అరుపులేంటి, వారు పెడుతున్న కేకలేంటి వింటున్నావా? ఆయన అంటున్నాడు, వీరు కేకలు పెడిపోతే ఎవరు కేకలు పెడతాయి అంట, రాళ్ళు కేకలు పెడతాయి, నాకు వినబడుతున్నాయిలే అని యేసు ప్రభు వారితో చెప్తున్నాడు. ఈ పరిసయ్యులు వచ్చి వారికి గిట్టక ఈ మాటలు వారితో పలుకుతున్నాడు. అంటే ఇక్కడ రాయబడలేదు కానీ లోకాసు వార్తలు మనం చదివిన దగ్గర ఆ మాట ఉంటుంది. ఈ విధంగా యేసు ప్రభు వారికి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరికీ సంతోషం, ఎందుకంటే గాడిద పిల్ల అప్పటి వరకు ఆ పాకలో కట్టబడి ఉన్నది. యేసు దగ్గరికి తేబడగానే ఘనత వచ్చేసిందండి దానికి. అప్పటి వరకు పాకలో ఉండే రోత బ్రతుకుల మధ్యనో, చీకటి బ్రతుకుల మధ్యనో, బంధకములతోనూ సంఖ్యలతోనూ తాళ్ళతో కట్టబడిన ఈ గాడిదను యేసు ప్రభువారు తేగానే అది రోడ్డు మీద నడవట్లేదంట, త్రోవ కింద నడవట్లేదంట, మట్టిలో కాదు అది నడిచేది. ఎక్కడ నడుస్తుందంటే అది వస్త్రాల మీద, బట్టల మీద నడుస్తూ ఉన్నది. ఏ అధికారికి, ఏ రాజుకైనా ఎక్కడికి ఎవరికి లేని ఘనత ఆ సమయంలో దేనికి వచ్చిందంట, ఆ మోగజీవికి వచ్చిందండి. గాడిదని ఎవరైనా ఇంట్లో కట్టేసి జాగ్రత్తగా ఉంచుతా దాన్ని ఇష్టం వచ్చినట్లు బయటికి విడిచిపెట్టరు. ఆ బంధకాలన్నీ త్రెంచబడ్డాయి. ఆయన చెప్తున్నాడు కదా, మీకు కనబడిన ఊరనే ప్రాంతాన్ని మీరు వెళ్ళిపోండి, చిన్న ఊరిలో కట్టబడిన గ్రామంలో ఈ గాడిదను దాని పిల్లను మీరు తీసుకున్న యొద్దకు రండి. ఈ ఎందుకో గాడిద పిల్ల మీద కూర్చోవాలనుకున్నాడంటే, యేసు ప్రభువారు దీనుడును సాత్వికుడనై ఆయన అలాగా దాని మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. మనం చదివిన మాటల్లో కనబడుతుంది. మత్తయి రాసిన సువార్తలో 21:5 ఉంది, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదలను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుము. ఆయన దీనుడై సాత్వికుడై వెళుతున్నాడు. గుర్రం అయితే వేగంగా పరిగెడుతుంది, గాడిద ఏం చేస్తుందంట, నిదానంగా నడుస్తుంది. గుర్రం అయితే ఒక మనిషిని ఎక్కించుకుని ప్రయాణం చేయవచ్చు, గాడిదైతే బరువులు మోస్తుందంట. నిదానంగా వెళ్ళవచ్చు కానీ బరువులు మాత్రం దించుకోదు, అది మోస్తూనే ఉంటుంది.
దాని మీద మూటలు పడేయని ఏదైనా పడేయని మోస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా లోకానికి వచ్చిన దినము నుంచి కూడా ఆయన అంటున్నాడు, నీ భారములన్నీ కూడా ఏం చేయమంటున్నాడు, నా మీద వేయండి, మీకు నెమ్మది విశ్రాంతి నేను కలుగజేస్తాను. అదేవిధంగా యేసు ప్రభు వారిని మోస్తావనేది గాడిది పిల్ల అటు ఇటు తొలగిపోక ఎటు దిక్కులు చూడక తిన్నగా వెళ్ళిపోతుందంట. అప్పటి వరకు ఎక్కడెక్కడ నడుచుకుంటా ఎక్కడెక్కడో జీవించి ఆహారం కోసం ఎక్కడికో పోయి ఉంటుంది. కానీ అప్పుడైతే ఈ వస్త్రాలన్నీ కూడా రోడ్డు మీద పరిచేశారు. ఎంత ఘనత కలిగినదండి. ఒకవేళ ఇప్పుడు అటువంటి సందర్భం, ఇప్పుడు చాలామంది రోడ్ల మీద ఈ మట్ల ఆదివారం సందర్భంగా రోడ్ల మీద తిరుగుతూ ఆ మట్లు పట్టుకొని ఈ విధంగా వారు ప్రయాణం చేస్తూ కొన్ని చోట్ల ర్యాలీలు చేస్తూ ఉన్నారు. కనబడుతూ ఉంటాయి, మధ్యాహ్నం అయినప్పుడు లేకపోతే సాయంత్రం అయినప్పుడు కనబడుతూ ఉంటాయి. ఎక్కడది? వెళ్ళు సండే స్కూల్కి, అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు తేడ కూర్చుంటాం ఏందనవ్వా. ఇలాగ వారందరూ కూడా చేస్తూ ఉన్నారు అనేక మందిరాల్లో. ఎందుకంటే ఆ సంఘటనను అప్పుడు జరిగిన ఇటువంటి పరిస్థితులు జ్ఞాపకం తెచ్చుకుంటూ రోడ్డు మీద అందరూ కూడా నడుస్తున్నారు కానీ ఎవరు కూడా బట్టలు పరచరు తెలుసా. మన ఊళ్ళో కూడా 1-2 సంఘాలు అక్కడక్కడ చేస్తూ ఉంటారు. ఎంత చేసినా చేసినా బట్టలు పరచాలంటే ఇంట్లో ఉన్న అవి మా బట్టలు ఏమని కొత్త ప్యాంట్లు చొక్కాలు మీ అయితే ఎక్కడి నుంచి భారత్ అంత భారత్తాయి. పొరపాటున పట్టు చీరలు తేవరు, ఏమైనా తెస్తారేమో కానీ ఊరుకోండి మేము చర్చికే కట్టుకురా మళ్ళీ రోడ్ల మీద బారచాలంటే ఈయన భలే చెప్తున్నాడే. మేము ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు పేరంటాలప్పుడు దగదగ బెరిసిపోతా కట్టుకుంటాం కానీ మందిరానికి అయితే కట్టిగా పేదరాళ్ళు వచ్చినట్టు వస్తారండి మందిరానికి. అంటే దేవుడు ఇచ్చాడని ఊళ్ళో తెలిస్తే అనుకుంటారని భయమా? మనం ఏ స్థితిలో ఉన్నాం, దేవుని కృపను బట్టి, ఆయన ఐశ్వర్యం బట్టి, ఆయన సంపదను బట్టి మేము ఆయన కలిగి ఉండి ఆయన నామమును కలిగి ఉన్నందుకే మేము ఇలాగున్నాయని చెప్పడానికి ఏంటి ఇబ్బంది? ఏమైనా బయటికి వెళ్ళినా మనం చూస్తే ఏంటి ఏమైనా ఏం మా చర్చికి వచ్చానా మళ్ళీ మందిరానికి వచ్చినప్పుడు ఏమైపోద్దో అర్థం కాదండి. ఆ దినముల వాళ్ళంట ఒక వస్త్రాలు పరిచేశారంట. దాంతో పాటు చెట్టు కొమ్మలు, ఈత కొమ్మలు ఇవన్నీ కూడా ఆ రోడ్డు పొడుగున పరుస్తూ ఉంటే గాడిద యేసు ప్రభు వారిని మోసుకుంటా వెళ్ళిపోతా ఉన్నది. హల్లెలూయా! ఎంత ఘనత కలిగిందండి దానికి. అప్పటి వరకు ఏది లేని స్థితిలో ఉండి యేసు ప్రభు వారిని మోస్తా ఉన్నది. సాత్వికుని మోస్తుంది, దీనుడైన వాడిని మోస్తా ఉన్నది. నీతిమంతుడైన యేసు ప్రభు వారిని పాప కల్మషము ఏది కూడా లేని యేసుని మోస్తా ఉన్నది. ఎంతో ధన్యత. ఈ విధంగా గాడిద అనుకోవచ్చు, నా మీద యేసు ప్రభు వారు ఆసీనులై ఉన్నారు, నేను జాగ్రత్తగా మోసుకుంటా నడుచుకుంటా పోవాలి. జనాలందరేమో ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని వారందరూ కేకలు పెడుతుంటే ఎక్కడ కూడా గాడిద అటు ఇటు చూడకుండా తిన్నగా తన మార్గంలో నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నదంట. ఇలా నడుచుకుంటా వెళుతున్నప్పుడు కొంతమంది ఇప్పుడు గాడిద దగ్గర నడవాలంటే ఎక్కడ నడుస్తారు? ముందు నడుస్తారా వెనక నడుస్తారా? ముందే నడుస్తారు. వెనక నడితే ఏమైంది? 2 కాళ్ళు ఎత్తి తన్నిద్దంట. ముందే నడవాలి. అందరూ మంచోళ్ళు ఉంటారా? చేతులు దొరదోళ్ళు ఉంటారు, ఊళ్ళిపోళ్ళు ఉంటారు. అది కొంచెం సౌండ్ రాకుండా నిదానంగా పెట్టయ్యా, నిదానంగా సౌండ్ రాకుండా. ఏదో ఒకటి గాడిద వెళుతూ ఉంటే దాన్ని కొట్టేవాళ్ళు ఉంటారు, పొలాలు పెట్టి తన్నేవాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారండి. ఎంతమంది ఉన్నా గాడిద అనుకుంటుంది, నేను నా యేసుని మోస్తా ఉన్నాను. హల్లెలూయా! నేను ఈ భూమి మీద రావటానికి, మా జీవరాశులన్నీ బ్రతకడానికి, ఈ పశు జాతులన్నీ సృజించబడటానికి, మేము ప్రాణములంతానికి ఆనాడు త్రియేక దేవుడు అక్కడ ఉండి నోటి మాటతో సెలవేగా మేమందరము కలిగాము. అందరు బట్టి ఈ నేను మోయుట మా జీవితానికి ధన్యతను గ్రహించి మోస్తా ఉన్నది, వెళుతూ ఉన్నారు. ప్రజలందరూ సంతోషంతో ఉన్నారండి. ఆ సంతోషం, ఆనందం వర్ణించలేనిది. ప్రజలందరూ కూడా జయోపజయాలు కొడుతున్నారు.
పరిసయ్యులకి అయితే అది నచ్చకపోవచ్చేమో, కానీ వారందరూ వారు దేవుని గణపరుస్తున్నారు. వారికి నచ్చకపోవటానికి ఏంటిదంటే, ఘనత కలగాలంటే మాకు కలగాలి, మమ్మల్ని జయము కొట్టాలి, మమ్మల్ని స్తుతించాలి. కానీ యేసు ప్రభు వారిని స్తుతించడం ఏంటి? ఈయన దైవదోషం చేసిన వాడనో లేకపోతే పాపం చేసిన వాడుగో వారు భావిస్తున్నారు. అయినా సరే ప్రజలు ఏమాత్రం వెనతిరగకుండా వారందరూ కూడా దావీదు కుమారునికి జయం అని చెప్పి వారు కేకలు పెట్టుకుంటూ వెళుతున్నారు. ఈ యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీదకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలా గాడిదలు ఉన్నాయి. గంతలు కట్టిన గాడిదలు ఉన్నాయి, మనుషులు మోసుకు వెళ్ళిన గాడిదలు ఉన్నాయి, మంచి సమాచారం తెచ్చిన గాడిదలు ఉన్నాయి, చెడ్డ సమాచారం తెచ్చిన గాడిదలు ఉన్నాయి, మంచి ప్రాణాలు పోగొట్టిన గాడిదలు ఉన్నాయి, పరిగెత్తినవి ఉన్నాయి, రాజులు, అధికారులు, అధిపతులు, చక్రవర్తులు ఎక్కే తెల్ల గాడిదలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. యేసు ప్రభు వారు పుట్టబోయే ముందల జనాభా లెక్కల కోసం వారు ఒక గాడిదను తీసుకుని దాని మీద ప్రయాణమే వెళుతూ ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వారు ఐగుప్తుకి వెళ్ళిపోవటము, దేవుని ఆజ్ఞను బట్టి మరలా తిరిగి రావటము, ఇవన్నీ కూడా గాడిదల మీద జరిగినాయి. గుర్రాలు కాదండి, గాడిద మీద వారు ప్రయాణం చేస్తున్నారు. దానికి గుర్తేంటిదంటే, ఒకటి బరువులు మోస్తుంది, రెండవది నెమ్మది కలిగి నిదానంగా వెళ్తుంది. గాడిద తొందరగా పరిగెత్తదు, నిదానంగా వెళ్తుంది. తొందరపాటు లేని జీవితము ఈ గాడిదకి గుర్తంట. అందుకే యేసు ప్రభువు చూపిస్తున్నాడు, తొందరపాటు వద్దు, దీనత్వం కలిగి ఉండండి, సాత్వికంతో ఉండండి. నేను గాడిద పిల్ల మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాను. గాడిదకి కూడా అదే గుర్తు. యేసు ప్రభువు వారు కూడా పుట్టిన నాటి నుంచి కూడా ఆయన సాత్వికుడును దీనుడై ఉండి తగ్గించుకుని ఆయన తన ప్రయాణం కొనసాగిస్తున్నాడని వాక్య భాగం నుంచి మనం నేర్చుకున్నాం. మంచిది. ఈ వర్తమానం వెలగుంచి మనం మత వర్తమానంలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లే కీర్తన గ్రంథము 105వ కీర్తన, కీర్తన గ్రంథము 105వ కీర్తన 15వ వచనం చదువుదాం. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఈరోజు మన పగటి కాలశంలో నేర్చుకునేది ఏంటిదంటే, హింస ఏంటి చెప్పండి అందరూ. దేవుడి మాట ద్వారా మనతో లేఖనంలో నుంచి మాట్లాడును గాక. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటిదంటే, ఇశ్రాయేలు ప్రజలందరి గురించి ఈ మాట రాస్తున్నాడు. ఆయన ఎవరిని కూడా హింస పెట్టనీయలేదంట. తన ప్రజల కోసం ఎవరిని గద్దించాడంట? ఆయన రాజులను కూడా గద్దించుకున్నాడు. ఈ ప్రజలందరూ హింస పెట్టనీయటం దేవుని చిత్తము కాదు. ఈ లోకంలో కొన్నిసార్లు హింస కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆటంకపరచబడుతూ ఉంటాం. కొద్దిగా మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎందు నిమిత్తం ఇలా జరిగింది, దేని వలన ఇలా జరిగింది అని అనుకుంటున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మిమ్మల్ని హింస పెట్టి నేను ఆనందించే దేవుని కాదు, కానీ మిమ్మల్ని హింస పెడుతున్న వారి శత్రువులను కూడా నేను మీ వద్ద నుంచి లేకుండా తరిమివేయగలను. అటువంటి శక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఎవరైతే హింస పెడుతున్నారో అటువంటి రాజులను కూడా నేను గద్దించబోతున్నా, అటువంటి నాయకులను, అధికారులు కూడా నేను గద్దించబోతున్నా. ఇంతకనగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సంపాదన అయి ఉన్నారు, ఆయన సొత్తు అయి ఉన్నారు. అటువంటి ప్రజలను ఎవరైతే హింస పెట్టాలనుకున్నారో దేవుడు ఎంత మాత్రము సహించట్లేదు. ఆయన రాజులైనను అధికారులైనను ఎవరైనా సరే ఇశ్రాయేలు ప్రజలు బాధ పెట్టినట్టు కానీ హింస పెట్టినట్టు కానీ ఆయన ఆకాశం నుంచి చూసినట్లయితే వారిని గద్దించడానికి దేవుడు ఎంత మాత్రం క్షణము కూడా ఆలోచించాడు. ఫరో, అతని సైన్యం, అతని దగ్గర ఉన్న సేవకులు, పరిచారకులు అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు హింస పెడుతున్నారు. ప్రతిదినము రోజు రోజుకి హింస ఎక్కువైపోతూ ఉన్నది. వారు చేస్తున్న పని రెట్టింపు చేస్తూ ఉన్నారు. దానిని చేయకపోతే కొరడా దెబ్బలతో హింసిస్తున్నారు. దేవుడు ఆకాశం నుంచి చూశాడు, నా ప్రజలైన వారిని ఈ రాజు ఈ విధంగా హింసిస్తున్నాడు, నా ప్రజలైన వారిని కొడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. దేవుడు అనుకున్నాడు కదా, నేను రాజులను గద్దించాలని ఆయన రాజులను గద్దించి సింహాసనాలు పడగొట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటికి తీసుకుని రాగలిగాడు. తన ప్రజలైన వారిని హింస పెట్టి దేవుడు చూస్తూ ఉండడని వారి హింసను తొలగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట. మనం అనుకుంటే ప్రార్థన చేస్తున్నాము, భక్తి చేస్తూనే ఉన్నా, ప్రార్థన మందిరం మానేయకుండా వస్తూనే ఉన్నా, ఇన్ని చేస్తున్న కొన్నిసార్లు హింసలు వస్తున్నాయంటే దేవుని వాక్యంలో యేసు ప్రభువు చెప్తున్నాడు, ఒక ఇత్తనం అంట నేలలో నాటబడిందంట.
ఈ రాతి నేలలో నాటబడిన విత్తనము దానిలోంచి అది ఫలించి పైకి వచ్చినదంతా, కానీ అది స్థిరమైనది కాదు. కారణం ఏంటిదంటే దాన్ని ఏరు లోతుగా వెళ్ళనందువల్ల లాగగానే ఏమవుతుందంటే రాతి నేలలో ఉన్న మొక్క ఏరులతో సహా బయటికి వచ్చేస్తుంది. అదే మంచి నేలను పడిన విత్తనం అది ఫలిస్తూ ఉంటుంటే అది లాగినప్పుడు త్వరగా రాదు. ఒకవేళ నేల మట్టం వరకు తెగిపోయి ఏరు లోపలే ఉండవచ్చు, కానీ రాతి నేలల్లోనూ లేకపోతే గోడ సందుల్లోనూ ఎక్కడైనా సరే మన ఇంటి చుట్టుపక్కల ఇటువంటి మొక్కలు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేస్తాడు, గబుకులు లాగ్గానే ఏరులతో సహా వస్తుంది. దేవుని వాక్యం విన్నారు, దాన్ని గ్రహించారు. కానీ ఎప్పుడైతే ఈ హింస కలిగిందో అభ్యంతరపడిపోతారంట. ఇంతగా అభ్యంతరపడుతున్నారంటే అటువంటి వారందరూ కూడా రాతి నేలన పడిన విత్తనములు పోలి ఉన్నారు. అది కొద్దిగా ఫలిస్తుంది, ఫలించినట్లే చిగురు వస్తుంది, అన్నీ వచ్చినా సరే ఆ దాన్ని వేరు లోతుగా వెళ్ళనంత వలన వారు నిలబడలేరండి. అది పక్కకి ఒరిగిపోతున్నట్లు, పడిపోతున్నట్లు, లాగివేస్తే ఊడిపోతున్నట్లు కనబడుతూ ఉంటుంది. ఈ హింస కలిగిన వారు కూడా అదే విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే మంచి నేలను పడిన వారైతే వారు జీవితంలోకి ఎన్నడూ కూడా బాధపడరు, ఎన్నడూ కూడా హింసించబడరు. హింసలు వారి మీదకి వచ్చినా సరే తట్టుకుని నిలబడుతూ వారు ఒకటి అనుకుంటారు, ఇవేమి కూడా నన్ను ఏమి చెయ్యజాలవు. ఎందుకంటే మంచి నేలను పడిన విత్తనములు ఈ విధంగా ఉంటాయి. వారు నూరంతలుగా ఫలిస్తారంట. వారి జీవితాలు హింసలే కాదు, బాధలే కాదు, వారి మీదకి అలల వంటి శ్రమలు వచ్చినా, గాలి కొట్టినా, తుఫానులు వచ్చినా, ఏది వచ్చినా, నోవాహు దినాలలో ఆ ఒలీవ చెట్టు ఎలాగైతే సంవత్సరం పాటు నీళ్ళలో ఉన్న పాడైపోకుండా అలాగే ఉన్నట్లు ఈ కాకి వెళ్ళి వాటిని తీసుకొచ్చి నోవాహుకి ఇస్తుందా, లేదా పావురం వెళ్ళి బయటికి దాన్ని తుంచి తీసుకుని వస్తుందా? సంవత్సరం పాటు అన్ని నీటిలో ఉండి పాడైపోవచ్చు, కానీ ఒలివ చెట్టు పాడైపోలేదండి. దాని మీద నుంచి వరదలు పొరులుతూ ఉన్నాయి. సంవత్సరం పాటు భూమి మీద నీళ్ళు ఇంకిపోలేదు. 365 రోజుల పాటు ఒక ఒలివ చెట్టు నీళ్ళల్లో ఉన్న అలాగే చెక్కు చెదరలేదు అంటే అది మంచి నేలను విత్తబడిన మొక్క వలె ఉంది కాబట్టి అది పాడైపోలేదండి. వరదలు వచ్చినాయి, కొండపోత వర్షాలు వచ్చినాయి, అనేకమైనవి కొట్టినా సరే అది కదలకుండా అలాగే ఉండిపోయినదంట. మంచి నేలను పడిన విత్తనముల వలె మన జీవితాలు ఉండి వాక్యాన్ని విని గ్రహించుకుని దానిని మన మనసులో ఉంచుకోగలిగితే ఆ మాటలు బట్టి మన జీవితాలు తుఫానులు వచ్చిన, అలలు వచ్చిన, శోధనలు వచ్చిన, అపవాది మన మీద దాడి చేసిన, ఏది చేసినా సరే మన జీవితాలు మంచి నేలన నాటబడిన విత్తనముల వలె ఉన్నాయి. కాదు, మన జీవితాలు ఎన్నడూ కూడా కదల్చబడము, అంతము వరకు స్థిరముగా ఉంటాము. రాతి నేలను పడిన విత్తనములైతే ఫలిస్తున్నట్లే ఉంటాయి, స్థిరము లేదు దానికి. హింస కలిగినప్పుడు అభ్యంతరపడతారంటే ఎందుకు హింస కలిగింది, ఎందుకు ఈ బాధలు వచ్చినాయి అంటే మన జీవితాలు రాతి నేలను పడ్డాయా, మంచి నేలను పడ్డాయా, మన బ్రతుకులు భక్తి జీవితం ఎలాగున్నది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మంచి నేలను పడిన వాళ్ళు విత్తనములైతే ఎందుకు ఏంటిదనేది ఎంత మాత్రం ప్రశ్నించరండి, ఏదైనా రాని నిలబడతామంటారు. అదే రాతి నేలను పడిన వారు అయితే తట్టుకోలేరు, నిలబడలేరు, నిలబడటానికి అవకాశం లేదు. ఎందుకంటే నీళ్లు పోయటానికి అవకాశం లేదు. అది రాతి నేల ఉండదు కాబట్టి నీటిని వాటి పీల్చదు, అది చిగురించదు, ఎదగదు, అదే స్థితిలో ఉంటాయి. దాన్ని లాగివేయంగానే ఏరులతో సహా బయటికి వచ్చేస్తుంది. ఇటువంటి విత్తనములు కలిగి ఉంటే మన జీవితాలంట హింస కలిగినప్పుడు హింసించబడుతూ ఉంటాము. హింస కలిగినప్పుడు దేవుని మీద కొన్నిసార్లు నిందలు వేస్తూ ఉంటాం. బాధలు కలుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు సంభవిస్తుంది మనం అనుకుంటాం. కానీ దేవుడు అటువంటి హింసల నుండి, అటువంటి విధమైన బాధల నుంచి అని అంటున్నాడు కదా, నేను తొలగించబోతున్నాను. అబీగయలు అంటుంది కదా, నీ మీదకు లేస్తున్న శత్రువులందరినీ కూడా నువ్వు ఏ విధంగా అయితే రాయితో శత్రువుని జయించావో నీ శత్రువులు కూడా ఒక రాతి వల్ల ఆయన విసిరవేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను హింసించినాను, నీ ప్రాణం ఎవరైనా తీయాలనుకున్నాను, నీ ప్రాణం దేవుడు జాగ్రత్తగా భద్రముగా కాస్తాడు.
అది పోయే ప్రాణము కాదు అని ఎప్పుడైతే అబీగయలు దావీదుతో మాట్లాడుతుందో, దావీదు నాబాలును చంపడానికి ఒక క్షణం ఆగి ఆలోచించి అతను ప్రాణము తీయలేదండి. ఎందుకంటే తన మీదకు లేస్తున్న శత్రువులను, తను హింసించాలనుకున్న శత్రువులను దావీదు ఎలా హతమార్చబోతున్నాడంటే, ఒక ఒడిసెల రాయి పెట్టి గొలియాతును హతమార్చినట్లుగా నీవు నీ శత్రువులు కూడా అలాగే విసిరివేయబోతున్నా నా ఏలినవాడా, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండటం వలన దావీదుని హింసించే వారందరూ కూడా పక్కకి వెళ్ళిపోతున్నారు, తొలగిపోతున్నారు. వారు నిలబడటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అతనితో పాటు ఉన్నాడు. దేవుడు వల్ల హింసించడానికి కారణం ఏంటిదంటే, మన జీవితాలు ఏదైనా కల్మషం ఉంటే వాటి నుంచి బయటపడతామని. ఒక రాగి వస్తువు అది నిర్మలముగా ఉండాలంటే, దగదగ మెరుస్తూ ఉండాలంటే పాత్ర, దానిని అగ్నిలో పడవేసి కాల్చిన తర్వాత దాన్ని బయటికి తీయగానే దానిలో ఉన్న కల్మషము కానీ ఏదైనా సరే దానికి అంటిన వ్యర్థమైనవి ఏమైనా ఉన్నా అదంతా కూడా కాల్చివేయబడి అది మెరుస్తూ ఒక విలువైన పాత్రగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఆ వస్తువు కనబడుతుందంట. అగ్నిలో వేసేది ఎందుకంటే అది శుద్ధ సువర్ణంగా మార్చబడి అది విలువైన పాత్రగా, ఘనత దానికే రావాలి. చూసిన వారందరూ కూడా దాని పేరు పెట్టాలని దీన్ని ఏం చేస్తారంటే అగ్నిలో వేసి కాలుస్తూ ఉంటారు. దేవుడు వల్ల హింస పెట్టేది కూడా దేనికంటే, ఆయనకి నీకు మధ్యలో ఉన్న అడ్డుబండ్లు ఉంటే నీవు దేవుని చేరుకోలేవు. నీ ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళదు, నీ విజ్ఞాపనలు దేవుని వద్దకు వెళ్ళవు. మధ్యలో కొన్ని మన దోష పాపములు అడ్డుగా నిలబడినప్పుడు దేవునికి మనకి కొద్దిగా దూరం ఉంటుంది. అందువలన ఆయన ఎప్పుడైతే నీ జీవితాన్ని కొద్దిగా హింసిస్తూ ఉంటాడో, లేకపోతే బాధలు పంపిస్తూ ఉంటాడో, కష్టాలు కూడా నీ జీవితం వెళుతూ ఉంటుందో, అప్పుడు ఆయనకి నీకు మధ్యలో ఉన్న అడ్డుబండ్లు ఎప్పుడు తొలగిపోతాయి అంటే, అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన, నీ మోకాలు వంచి కార్చిన కన్నీరు, నువ్వు ఉపవాసం ఉండి దేవుని అడిగే విధానము, హృదయ శుద్ధి కలిగి ఏ తలంపులు కూడా చెడ్డ తలంపులు నీలోకి రానికుండా నేను ఏదేమైనా సరే ఒక స్థితికి వెళ్ళాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇలాగనే శోధించబడకూడదు, ఇలాగ హింసించబడకూడదని నీలో ఆలోచన బయలుదేరినప్పుడు ప్రార్థన కూడా వస్తూ ఉంటుంది, భక్తి చేయడం కూడా నువ్వు ప్రారంభిస్తూ ఉంటావు. అప్పుడు ఆయనకి నీకు మధ్యలో ఉన్న అడ్డుబండ్లు తొలగిపోయినప్పుడంట దేవుని యొద్దకు నువ్వు సమీపిస్తావు, ఆయన తన రెక్కల కింద నిన్ను చేర్చుకుంటాడు. ఒకవేళ దేవుడు ఆ విధమైన బాధలు పెట్టకపోతే ఆయనకి మనకు అడ్డుబండ్లు అలాగే ఉండిపోతాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాడు ఉంటామో, ఆయన ద్వారా కొన్నిసార్లు హింసలైన, నిందలైన ఏదైనా మనం అనుభవిస్తూ ఉంటామో, దేవునికి మనకి ఇంకా దగ్గర సంబంధం కుదర్చబడుతుంది. ఆయనకి మనకి మధ్యలో ఉన్న ఆ కాలియాతో తీసివేయబడుతుందంట. అప్పుడు దేవుని దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో నేర్చుకోవాలి, ఏ విధంగా మన బ్రతుకులో ఉన్నాయి, ఎలాగ మనం జీవిస్తున్నాం, ఏ విధంగా నడుస్తున్నాము. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఇర్మియాతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు యోధావారు ఎలాగున్నారు, ఆ తర్వాత దేవుడు వారిని ఎలాగ ఉంచబోతున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. వారిని పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేను ఇలాగు కనిపెట్టి ఉంటినో, అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు సైన్యములంతటిని కూడా మరలా నీవు తిరిగి తీసుకురావాలి. వారు చెరలో నుంచి వారు బయటికి రావాలి.
బయటికి వచ్చి ఇశ్రాయేలు వారి ప్రాంతానికి వెళ్ళిపోవాలి, యోధా వారి పట్టణములకు వెళ్ళిపోవాలి. వారందరినీ కూడా నువ్వు బయటికి తీసుకురావాలని ఇర్మియాతో మాట్లాడుతుంటున్నాడు. వారు చెరలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటిదంటే, దేవుడంట వారిని విరగగొట్టుకుటకును, పెళ్ళగించుటకును, పడద్రోయుటకును, నాశనం చేయుటకును, హింసించుటకును, ఇవన్నీ కూడా అలాగ చేయాలని దేవుడు అనుకుని వారిని చెరలోని పంపించాడు. అలాగే మరలా తిరిగి నేను వారిని స్థాపించబోతున్నా, వారిని నాటబోతున్నాను, నేను మరలా వారిని కట్టబోతున్నా. ఇది ఎవరి మాట అంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట. ప్రజలందరిని మరలా వెనక్కి తీసుకురావాలని దేవుని ఆలోచన. ఏ దేవుడైతే వారిని హింసించాడో మరలా నేను వారి బ్రతుకులు కట్టబోతున్నాను. ఏ దేవుడైతే వారిని పెళ్ళగించి, వారిని విరగగొట్టి, వారిని ఆశ్రయం చేయాలని ఆలోచన కలిగి ఉన్నానో, వారి జీవితాలందరినీ కూడా నేను మరలా స్థాపించబోతున్నా. వారు పడిపోయిన కోటలను, వారు పడిపోయిన గుడారంలో వారు పడిపోయిన జీవితాలను నేను మరలా తిరిగి బాగు చేయబోతున్నా. ఎందుకంటే నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులై ఉందురు. దేవునిని తిరస్కరించిన ప్రజలందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. హింసించువాడు ఆయనే, హింసను తొలగించువాడు కూడా ఆయనే అంట. గాయపరుచువాడు ఆయనే, ఏంటిదట, గాయము కట్టువాడు కూడా ఆయనే. అదే విధంగా అంటున్నాడు, పెళ్ళగించుటకు, హింసించుటకు, వారిని పడద్రోయుటకు ఇవన్నీ కూడా నేను చేశాను. కానీ మరలా తిరిగి నేను వాళ్ళని నిలబెట్టబోతున్నా, వారిని కాపాడబోతున్నా. మనకు కలిగిన హింసలు కలిగినవి దేవుని యొద్ద నుంచే కలగవచ్చు, కానీ తొలగించేది కూడా ఎవరంటే, నీవు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుడే అటువంటి హింసల నుంచి తొలగించగలడు. హల్లెలూయా. అటువంటి బాధల నుంచి ఆయన తొలగించగలడు. ఆయన తప్ప ఈ లోకంలో ఆ బాధల నుంచి, కష్టముల నుంచి ఎవ్వరు కూడా తొలగించడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. ఆయన మాత్రమే అంటున్నాడు కదా, నేనే తొలగించగలను. మనం అనుకుంటా ఈ చిన్న చిన్న హింసలు బట్టి మనం వేదన పడవచ్చు. ఇక్కడ మన జీవితాలు, క్రైస్తవ జీవితాలు హింసించబడాలి, అవమానపరచబడాలి, కష్టాల్లో ఉండాలి, బాధల్లో ఉండాలి. ఇవన్నీ కూడా అశాశ్వతమైన లోకము. శాశ్వతమైన లోకంలో ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి హింస ఇక్కడ కలగవచ్చు, కానీ అక్కడ ఉండదండి హింస. అక్కడ హింస పడేవారిని మనం చూస్తాం పైనుంచి. అక్కడ మనకి కన్నీరే, బాధ, దుఃఖము ఏమీ లేకుండా దేవుడు సంతోషాన్ని ఇస్తాడంట. మన ప్రధాన యాజకుడైన యేసుప్రభువు వారు ఏ తప్పిదము చేయకపోయినా హింసించారు. మనం ఏ పాటి వారం? 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి ఆయన అంటున్నాడు యేసుప్రభువు వారితో, అయ్యా కొంచెం నా లోపలికి నడిపించు. దేవదూత దిగగానే నీళ్ళు కదిలిస్తుందంట, అప్పుడు నేను స్వస్థపరచబడతాను. 38 సంవత్సరాల నుంచి ఎవ్వరు సహాయం చేయట్లేదయ్యా. యేసుప్రభువు వారు అతని బాధ చూశాడు. 38 సంవత్సరాల నుంచి కుంటివాడైపోయి లేవలేని స్థితిలో ఉన్నాడు. అతనికి ఉంటుంది, నడవాలి, తిరగాలి, అందరి వల్లే జీవించాలి, ఆశపడుతున్నాడు. యేసుప్రభువు వారు అనుకుంటాడు, కోనేటిలో దిగవసలేదు, నీ పరుపెత్తుకుని లేచి పరిగెత్తు. వెంటనే అతనికి స్వస్థపరిచి అతనికి బాగు చేసి దేవుడు అతన్ని పంపిస్తూ ఉండండి. అనేక మంది పరిసయ్యులు, సర్దుకేలైన వారు, గొప్పవారు వచ్చి, ఎవరయ్యా నిన్ను స్వస్థపరిచింది, నేను బాగు చేసిన వ్యక్తి ఎవరు? నువ్వు నీ కుంటివాడేవి కదా, కోనేటి దగ్గర కూర్చోవలసిన వ్యక్తివి, నీకు కాళ్ళు ఎలా వచ్చినాయి అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు కదా, ఇలాగ యేసు నన్ను స్వస్థపరిచాడు, బోధకుడు మాట సెలవేయగానే నేను లేచి నడిచాను అని మాట చెప్పగానే వారందరూ యేసు ప్రభువుని హింసిస్తున్నారంట. ఏమయ్యా, ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు ఎందుకు ఆ బిడ్డని స్వస్థపరిచావు? ఇది విశ్రాంతి దినమై ఉన్నది కదా, అతను ఎందుకు లేవనెత్తావు? ఇది విశ్రాంతి దినమై ఉన్నది కదా, నువ్వు ఆ పని ఎందుకు చేసావు అంటున్నారు. అని అంటున్నాడు, విశ్రాంతి దినము మంచిదే, ఆ దినమును మీ పశువులు ఏదైనా గోతులో పడితే లేవనెత్తరా? మీ ఎడ్లలో ఏదైనా ఒక ఎడ్డు వెళ్ళి నూతులో ఉన్న బావిలో పడిపోతే ఇది విశ్రాంతి దినము కదా అని 24 గంటలు విడిచిపెడతారా? లేదు కదా. మీ పశువులైన వాటిని మీరు బయటికి వాటిని తీస్తున్నారు కదా. అటువంటి సమయంలో పశువుల కంటే, పక్షుల కంటే మీరందరూ కూడా ఏమై ఉన్నారంట?
శ్రేష్ఠులై ఉన్నారు. ఆ శ్రేష్టమైన జనాంగానికి అద్భుతాలు చేస్తుంటే వీరందరూ హింసిస్తున్నారంటండి. యేసు ప్రభువారు బాధ పెడుతున్నారు. కొడదామని కొన్నిసార్లు రాళ్ళు పట్టుకున్నారంట, హింసిద్దామని రాళ్ళు పట్టుకున్నారు. యేసు ప్రభువారు తన జ్ఞానం, తన తెలివిని బట్టి తన తండ్రి ఆకాశం నుంచి అతన్ని తప్పిస్తూ తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన తప్పేం లేదు. బాధలో ఉన్న వ్యక్తి సహాయపడి ఉన్నాడు. మరి ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా విశ్రాంతి దినం ఏం చేయకూడదు కదండి, ఆయన ఎందుకు చేశాడు, అది పొరపాటే కదా. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నది నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే వారు తల్లిని చూస్తూ తండ్రిని చూస్తూ వ్యర్థురాలా అని మాట్లాడుతుంటే యేసు ప్రభువు వారు అన్నారు, ధర్మశాస్త్రం మీకు ఇది చెప్పలేదా? నీ తండ్రిని తల్లిని సన్మానించమని చెప్తున్నప్పుడు ఆ మాట పక్కన పెట్టి మీకు నచ్చిన మాటలే అనుభవిస్తారా? మరి ధర్మశాస్త్రం ఇది కూడా ఉందిగా, తల్లిని తండ్రిని సన్మానించమంటే మీరు ఎందుకు సన్మానించట్లా? వారిని ఎందుకు హింసిస్తున్నారు? మీరు పాటిస్తే ధర్మశాస్త్రాన్ని సరిగ్గా పాటించండి, లేకపోతే తీయండి. నేను చెప్తున్న మాటలు మీరు వినండి. వారికి ఏంటంటే నచ్చిన మాటలు పాటిస్తున్నారు, నచ్చనివి విడిచిపెడుతున్నారు. ఈ విధంగా వారి జీవితాలు ఉండంటే ఆయన అనేక మార్లు మంచి పనులు చేసి హింసించబడ్డాడండి. పాపం లేని వాడికి ఉన్న ఆయన హింసించబడ్డాడు. ఏది లోపం లేకపోయినా ఆయన హింసించబడుతూనే ఉన్నాడు. దేవుని మాటలు వింటే మన జీవితంలో ఆయన ఆ స్థాయిలో ఉండే సృష్టికర్త దేవుని కుమారుడికి ఎంచబడిన ఆయన హింసించబడినప్పుడు ఆయన పిల్లలముగా మన జీవితాల్లో హింస కలిగిన బాధ కలిగిన కృంగిపోవద్దు, దుఃఖపడవద్దు, బాధపడవద్దు. ఆయనే నీ హింసను తొలగ చేయువాడు. హల్లెలూయా. ఆయనే అటువంటి బాధ నుంచి నీ జీవితాలు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. చివరి మాట చదివి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పన్నెండవ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. మనం చదివిన మాటలో ఈ విధంగా ఉన్నది. ప్రతి ఒక్కరు చూసినట్లయితే రాయబడుతుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుతారు. యేసు ప్రభువు అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రికను రాయిస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవరైతే సద్భక్తితో మంచి భక్తితో ప్రార్థనతో బ్రతకాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా ఉండాలనుకుంటారో వారందరూ కూడా ఏం చేయబడతారంట? హింసను పొందుతారు. దేవుని వాక్యమే చెప్తుంది. ఇంక హింస ఎందుకు కలిగిందని నువ్వు ప్రశ్నించవద్దిక. దేవుని అడగవలసిన పని లేదు. ఆయన ముందుగానే చెప్తున్నాడు, యథార్థమైన భక్తి చేసిన, మంచి భక్తి చేసిన, సద్భక్తితో ఉన్న, నీతి క్రియలు అనుసరిస్తున్న వారు హింసపడుతారండి. మంచివారికి రావు బాధలు, ఎవరికి వస్తాయి అడ్డ? చెడ్డవారికి రావు బాధలు, ఎవరికి వస్తాయి? మంచివారికి వస్తాయి. చెడ్డ కార్యములు చేసేవారికి బాధలు రావు, ఎవరికి వస్తాయి? మంచి కార్యం చేసి మంచిగా నడుచుకునే వారికి వస్తాయి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, సద్భక్తితో నడుచుకునేవారు ఉంటారే వారందరికీ ఈ విధంగా వారు హింసించబడతారు. ఈ హింసలన్నీ కూడా దేవుని రాకడ సమయంలో తొలగించబడతాయి. అప్పటి వరకు మనం హింస పొందుతాం, కన్నీరు కారుస్తాం, వేదన పడతాం, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, మన జీవితాలు కృంగదీస్తూ ఉంటాయి, అన్నీ వస్తాయి. కానీ దేవుని దినము ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున మన జీవితాలు ఇవన్నీ మరిచిపోయి దేవుని యొక్క గొర్రె పిల్లతో కలిసి ఆనందించే కృప భాగ్యము అక్కడ ఉంటుందంట. అప్పటి వరకు ఏదైనా మనం తట్టుకోవాల్సింది దేవుడు మన జీవితాల్ని కానీ చెయ్యి విడిచిపెట్టడండి. తట్టుకొని నిలబడితే మన జీవితాలను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన రాకడలోనే మన జీవితానికి సంతోషం, ఆనందము. అప్పటి వరకు కూడా ఇటువంటి హింసలను అనుభవించు, బాధలు అనుభవించు, ఏదైనా అనుభవించు. దేవుని దగ్గర అదే సమయంలో మోకాళ్ళ వంచి ప్రార్థన చేయగలిగితే వాటన్నిటిని కూడా తొలగించి వేస్తాడు. ఇవి ఎంచ తగినవి కావు.
అశాశ్వతమైనవి, కొద్ది సమయం మాత్రమే ఉండి మన జీవితాన్ని కలవరపెడతాయి. ఆ తర్వాత దేవుడు నీ భక్తిని, నీ ప్రార్థనని, సద్భక్తిని చూసి ఆయన వాటన్నిటినీ తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటల వల్ల దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర మనం జీవితాలు గురి తెరుగుదాం. ఆయన అంటున్నాడు, ఎవ్వరిని కూడా నేను శ్రమ పెట్టనీయను, మిమ్మల్ని హింసిస్తున్న రాజులో నేను గద్దిస్తాను. మనం ఎదుర్కొంటున్నాము ఈనాటి కాల సమయంలో శ్రమలు, బాధలు, కష్టములు ఎదుర్కొంటున్నాం, వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నాం. ఇటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు కదా, నేను రాజులను గద్దించబోతున్నాను. ఆయన గద్దించాలంటే మన జీవితాలు మంచి నేలను పడిన విత్తనముల వలె ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. శ్రమలు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయా? హింసలు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయా? వాటిని చూసి భయపడవద్దు, తొలగిపోవద్దు. దేవుడి దగ్గర అడుగు, ప్రభువా నేను మంచి నేలను పడిన విత్తనముల వలె ఉండాలి. ఎవరైతే అలా ఉంటారో వారందరంట గాలి కొట్టినను, అలలు విసిరినను వారు కదల్చబడకుండా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ హింసలు అదే సమయంలో కలిగినాయా? ఆయన అంటున్నాడు, దావీదు గొలియాతు మీదకి రాయి విసిరినట్లుగా మీ హింసలు, మీ మీదకి వస్తున్న శత్రువులను నేను విసిరివేయబోతున్నాను, మీ వద్ద నుంచి తొలగించాలని ఆయన ఆలోచన. ప్రభు దగ్గర సద్భక్తితో ఉన్నవా? సద్భక్తితో ఉండగానే హింసించబడుతున్నవా? దేవుని వాక్యం ఉన్నది, మంచిగా యథార్థంగా నీతిగా జీవిస్తున్న వారికి హింసలు వస్తాయంట. వచ్చినా సరే అవేమి నేను చేయవు, నీ జీవితాన్నేమి పాడు చేయవండి. భయపెట్టవచ్చేమో, కలవరపెట్టవచ్చేమో, ఆందోళన కలిగించవచ్చేమో, కానీ నీ ప్రాణాన్ని హాని చేయలేవు. ఎందుకంటే నీ ప్రాణం మీద అధికారం కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు మాత్రమే. నిన్ను హింసిస్తున్న వాడిని దేవుడు చూస్తున్నాడు. మోషే మిద్యానీయులు ఎలా హింసించారో తెలుసా? ఒక గోత్రం నుంచి 1000 మందిని, 12 గోత్రాల నుంచి 12,000 మంది తీసుకుని మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళావు. ఒకానొక సమయంలో వారు మిమ్మల్ని హింసించారు, మిమ్మల్ని బాధ పెట్టారు, కలవరపెట్టారు, భయపెట్టారు. మీ ప్రయాణానికి వారు అడ్డు తగిలి ఉన్నారు. ఇప్పుడు మీరు వారిని అందరినీ తరిమివేయాలి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా లేచి వెళ్ళి మిద్యానీయులను తరిమివేశారండి. వారెవరిని బ్రతకనీయలేదు. శత్రువులను ఒక రాయి విసిరినట్లుగా దేవుడు వారందరిని అక్కడి నుంచి పారద్రోలేశాడు. కారణం ఏంటిదంటే, నిన్ను హింసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో, అది అపవాదైనను, లోకమైనను, ఏదైనను దేవుడు నీ వద్ద నుంచి తొలగించాలని నేను ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయనకి అంకితం చేస్తావా? నీ బ్రతుకుని దేవునికి అంకితం చేస్తావా? హింసపడుతున్న నీ జీవితాన్ని దేవునికి తెలియపరచు. అది ఏ హింస? కుటుంబమా, లేకపోతే నీ బిడ్డల వలన, లేకపోతే లోకం వలన, లేకపోతే నీకు తెలియని వారి వలన, ఎవరి వల్ల కలుగుతుందో దేవునికి తెలియపరచు. ప్రభువా, ఇటువంటి వారి వల్ల హింసపడుతున్నానయ్యా, నా జీవితానికి నెమ్మది కావాలి, నా జీవితానికి విడుదల కావాలి. ప్రభా, నీవు సాత్వికుడివై, దీనుడివై గాడిద పిల్ల మీద ఎక్కి వెలుస్తున్నావు. అలాంటి దీనత్వం, సాత్వికం నాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకంలో సంతోషం కొరకు ఎదురు చూస్తున్నా, ఆనందించబడాలని ఎదురు చూస్తున్నా. ఆ హింసను నా నుంచి తొలగిపోవాలి ప్రభా. అది నీ వలన మాత్రమే సాధ్యం, అది నీ వలన మాత్రమే జరుగుతుంది అని దేవునికి ప్రార్థన చేయి. హింసించబడు వారిని దేవుడు నీ నుంచి దూరము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆత్మచేత ప్రేరేపించబడిన వారు, విత్తబడిన వాక్యము నిమిత్తమై ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.